గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నీటి కోసం బారులు, ప్లాస్టిక్ బిందెలతో పడిగాపులు. తుంగభద్ర నది ఒడ్డునే ఉన్న రాజాపురం గొంతు ఎండుతోంది. గద్వాల జిల్లా ఐజా మండలంలోని పల్లె తాగునీటి కోసం తనలాడుతోంది. బారులు తీరినటువంటి మహిళల ఫోటో చూస్తున్నాం. అలాగే రైట్ సైడ్ బాక్స్లో కూడా తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు, తాగునీటి కోసం ఖమ్మం జిల్లా వేంసూరులో మహిళలు రోడ్డెక్కినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. పేదరికానికి కొత్త కొలమానం, సంక్షేమ పథకాలకు రేషన్ తెల్ల కార్డే ప్రామాణికం. పేదలెవరో మళ్లీ నిర్వచించాల్సిన అవసరం ఉంది, లేకపోతే కోటీశ్వర్లు దరఖాస్తు చేశారంటూ సీఎం పేర్కొన్నారు. అయితే రైతు బంధు తేదీ మళ్లీ మారింది. సాయానికి కొత్త డెడ్లైన్ మార్చి 31. ఎడాపెడా తేదీలు మారుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త డెడ్లైన్ మార్చి 31. ఎడాపెడా తేదీలు మార్చేస్తున్నారు. ఇప్పటికే రైతాంగం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ పాటికి రైతు బంధు అన్ని పడి ఉండాల్సింది, కానీ రైతు బంధు సాయం దక్కక వ్యవసాయం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుంటూ రైతాంగం అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాడు ఫ్రీ అన్నారు, నేడు ఫీజు అడిగారు. ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ 4 మడత, విపక్షంలో ఒకలా అధికారంలో మరొకలా. లేఅవుట్ రెగ్యులేషన్ హామీకి మంగళం, ఛార్జీల మదింపును వేగవంతం చేయండి అంటూ వార్త కూడా చూస్తున్నాం. ఏపీ అధీనంలోనే సాగర్ గేట్లు మరమ్మతులు చేసుకుంటాం, అనుమతి ఇవ్వండి. కేఆర్ఎంబీకి ఏపీ సర్కారు లేఖ. ఏం చేయాలో తెలియని స్థితిలో బోర్డు. సాగర్ను గాలికి వదిలేసిన తెలంగాణ సర్కార్. ప్రాజెక్టు స్వాధీనంపై ఇప్పటికీ దృష్టి సారించని వైనం. పార్సన్ చేతికి మేడిగడ్డ ఇన్వెస్టిగేషన్. డైనోసార్ ఏజెన్సీని పక్కన పెట్టిన అధికారులు. రాడిసన్ బ్లూ హోటల్లో డ్రగ్స్ పార్టీ. బీజేపీ నేత కుమారుడు సహా 4 అరెస్టు, పరారీలో మరో 6. బైరామల్గూడ జంక్షన్ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధం. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లోని బైరామల్గూడ జంక్షన్ నిర్మించినటువంటి ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. బీజేపీకి ఓట్లు అడిగే అర్హత లేదు. 3 నెలల్లో తెలంగాణకు 1 పైసా ఇవ్వలేదు. నిధులు పథకాలన్నీ గుజరాత్, ఉత్తరప్రదేశ్కే. తెలంగాణ పట్ల మోడీకి చిన్న చూపు ఎందుకు? రాష్ట్రం కోసం కాంగ్రెస్ ఎన్నడూ కేంద్రాన్ని ప్రశ్నించదు. తెలంగాణ కోసం కొట్లాడే బీఆర్ఎస్కి అవకాశం ఇవ్వాలి. బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్. ఖమ్మం నుంచే పోటీ చేస్తా, నేనేం తప్పు చేసినా ఇంకెన్ని రోజులు ఆగాలి? కాంగ్రెస్ పార్టీలో బీసీలంటే ఓట్లేసే మిషన్లేనా? కొత్త వాళ్లకు సీట్లు ఇస్తామంటే మేమెటుపోవాలి? పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు ఫైర్. నాగర్ కర్నూలు సీటు నాదే. సీఎం రేవంత్ రెడ్డి కూడా భరోసా ఇచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మల్లు రవి. సచివాలయంలో సీఎం రాజకీయ విమర్శలు. అధికారిక కార్యక్రమంలో ప్రతిపక్షంపై దాడి. దుమ్మెత్తి పోసేందుకే ప్రాధాన్యం. రేవంత్ తీరుపై పరిశీలకుల విస్మయం. సింగరేణి కార్మికులకు కోటి బీమా. యూనియన్ బ్యాంకుతో సంస్థ ఒప్పందం. దళిత బంధు లబ్ధిదారులపై పోలీసు జులుం. ప్రజావాణికి వెళుతున్న వారిని ఈడ్ చేసి అరెస్ట్. కర్ణాటక రైతుల మృత్యు ఘోష. 10 నెలల్లో 692 మంది బలవన్మరణం. ప్రమాదవశాత్తు మరో 548 మంది మృతి. కాంగ్రెస్ పాలనలో దయనీయ పరిస్థితులు. WTO ఒప్పందం నుంచి వైదొలగాలి. వ్యవసాయాన్ని బయటకు తేవాలి. కేంద్రానికి రైతు సంఘాల డిమాండ్. పలు రాష్ట్రాల్లో ట్రాక్టర్ ర్యాలీలు. ఇక మిగతా వార్తలు చూస్తే, ఈనాడులో చూస్తే రాష్ట్రం నుంచి రాహుల్ పోటీ. ఖమ్మం లేదా భువనగిరి స్థానంలో అని వార్త చూస్తున్నాం. సాక్షి చూద్దాం. సాక్షిలో ఈ నగరానికి ఏమైంది? డ్రగ్ పార్టీ అరెస్టు. ఉడ్తా షెహర్ అంటూ హైదరాబాద్లో డ్రగ్ కల్చర్ పెరుగుతోంది అనే ఒక వార్త కనిపిస్తోంది సాక్షిలో. ప్రభుత్వ వైఫల్యాలే ప్రచార అస్త్రాలుగా. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధం. వచ్చే 6 వారాలు జనంలోనే ఉండేలా కార్యాచరణ. కేటీఆర్, హరీష్ సహా కీలక నేతలకు ప్రచార సమన్వయ బాధ్యతలు. ప్రచార షెడ్యూల్, ప్రచార అంశాల జాబితాపై ముమ్మర కసరత్తు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్, ఇతర నేతల భేటీ. ఇక దక్షిణ తెలంగాణ ఎడారైనా ఎక్కడ కుప్పం, ఎక్కడ శ్రీశైలం జలాశయం అంటూ మరొక వార్త చూస్తున్నాం. మన తెలంగాణలో లోటు చూపిస్తే గ్రాంట్లు దక్కేవి. రెవెన్యూ మిగులు పేరుతో నష్టపోతున్న సర్కార్. రాష్ట్రాల రెవెన్యూ లోటును భర్తీ చేస్తున్న కేంద్రం. కేంద్ర నిధులను కోల్పోతున్న రాష్ట్రం. సీఎంను తప్పుదారి పట్టిస్తున్న ఆర్థిక శాఖ. తెలంగాణ టుడే. మెనీ ఇండియన్స్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ రష్యా అనే ఒక వార్త చూస్తున్నాం. ఎల్పీజీ స్కీమ్ 40 lakhs కన్జ్యూమర్స్ టు బెనిఫిట్.